ఈ ఫ్రోజన్ షోల్డర్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది ఇంట్లో ఉండి ఈ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను అన్ని ఎక్సర్సైజ్ అనేది మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము ఫ్లెక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడం కోసము మనము ఇప్పుడు వ్యాండ్ ఎక్సర్సైజ్ అని అంటారు. ఒక స్టిక్ కానీ ఒక రాడ్ లాంటిది కానీ ఇట్లాంటిది ఒకటి తీసుకొని సో మనము ఈ పొజిషన్ పెట్టుకోవాలి. నాకు రైట్ ఎఫెక్టెడ్ గా నేను రైట్ హ్యాండ్ ఎఫెక్టెడ్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఎప్పుడే కానీ ఇలా పామ్ ఇలా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ మంచి హ్యాండ్ అన్నప్పుడు గుడ్ హ్యాండ్ అన్నప్పుడు ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఈ పొజిషన్ లో పెట్టుకొని ఇలా మాక్సిమం కింద తీసుకొని వచ్చేసి ఇలా స్ట్రైట్ గా పైకి లిఫ్ట్ చేయాలి. మాక్సిమం ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు మాక్సిమం విత్ ఇన్ పెయిన్ ఫ్రీ లిమిట్ లో చేసేటప్పుడు మాక్సిమం చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉంటుంది, అది స్ట్రెచ్ పెయిన్ ఉంటుంది. సో వెనక్కి వేసేసుకుని 10 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్ హోల్డ్ చేసేసి స్లోగా డౌన్ చేసుకొని రావాలి. సో కొంచెం ఇది చేయడానికన్నా ముందు కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకున్నారంటే ఆ కొంచెం మజిల్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది. సో మనం చేసినప్పుడు పెద్దగా మనకు పెయిన్ఫుల్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాగ చేసుకోవాలి. ఇది సెకండ్ టైం చేసుకోవాలి. సో సెకండ్ టైం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎల్బో అనేది బెండ్ చేయకూడదు. పెయిన్ వస్తుందని ఈ పొజిషన్ లో వెళ్ళడం కానీ ఇలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఉంటుందనే కొంచెం ఇంతవరకు వచ్చినా పర్లేదు, కానీ మనకు పెయిన్ పైకి లేవాలా అని చెప్పేసి ఎల్బోస్ ఇలా బెండ్ చేసి మాత్రం చేయకూడదు. ఎల్బోస్ అనేది స్ట్రైట్ గా పెట్టుకొని మనం చేసినప్పుడు ఏంటంటే షోల్డర్ క్యాప్సుల్ అనేది ఈ అడిసివ్ క్యాప్సులైటిస్ లో షోల్డర్ లో మనకు క్యాప్సుల్ ఉంటుంది. ఆ క్యాప్సుల్ అనేది స్టిఫ్నెస్ కావడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది స్టిఫ్ కావడం వల్ల మనకు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది అంటే జాయింట్ ఫ్రీగా పైకి లిఫ్ట్ చేయడానికి కావాల్సిన రేంజ్ అనేది తగ్గించేసేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనము తక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసేసుకున్నా అంటే కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఫ్లెక్షన్ ను మనము ఇంక్రీజ్ చేయడం కోసం ఈ స్టిక్ పైప్ ఏదైనా తీసుకొని దాంతో ఈ ఫ్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ విధంగా మనం చేస్తాం. అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఇది అబ్డక్షన్ రేంజ్ అనేది అంటే సైడ్ మూవ్మెంట్ అనేది మనకు మూవ్మెంట్ ఇంక్రీజ్ కావడం కోసం ఈ విధంగా అనేది ఒక సైడ్ కు చేస్తాం. ఇలా చేసేసి మళ్ళా ఇలా బ్యాక్ తీసుకొని వస్తాం. అండ్ నెక్స్ట్ సెకండ్ అప్. సో ఇలా చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఎల్బో అనేది బెండ్ చేయకూడదు. మనకి ఎంత వరకు వస్తుందో అంతవరకు చేసుకోవాలి. సో కొంచెం మనం కొంచెం వరకన్నా మనం పెయిన్ అనేది బేట్ చేసుకోవాలి. చేసేటప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, అది స్ట్రెచ్ పెయిన్ మనం బేట్ చేసుకోవాలి. ఇట్లా పైకి అనేసిన తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్ హోల్డ్ చేయడానికి పెయిన్ఫుల్ గా ఉందంటే అట్లీస్ట్ ఒక 5 సెకండ్స్ అన్నా మనము బేట్ చేసుకొని 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి, ఆర్ 5 సెకండ్స్ అన్నా హోల్డ్ చేయాలి. ఒక మజిల్ అనేది స్ట్రెచ్ కావాలంటే అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ అన్నా ఉండాలి. సో మనం ఇన్సెట్ స్టేజ్ లో మనకు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెయిట్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ 5 కౌంట్ చేసేసుకొని మనం చేసుకున్నాం అంటే రోజు రోజుకి డే బై డే అనేది ఇది ఇంప్రూవ్మెంట్ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. ఇదేంటంటే ఇది అబ్డక్షన్ ను ఇంక్రీజ్ చేయడానికి ఇట్లా సైడ్ నుంచి చెయ్యి పైకి లేపడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పొజిషన్ లో పెట్టుకొని థర్డ్ ఎక్సర్సైజ్ ఇలాగా సైడ్ కు ఇది మనకు ఈ రేంజ్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ కావడం కోసం ఇప్పుడు మనం ఈ స్టిక్ తీసుకొని ఇది పైప్ తీసుకొని ఇలాగా మనం బయటకు అంటున్నాం. సో ఇంకా ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోకుండా ఇలాగా మన ఎల్బోస్ అనేది మన అబ్డోమెన్ కు పొట్టకు తగిలే రకంగా ఈ విధంగా పెట్టుకొని ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చేసుకునే అంటే ఎక్స్టర్నల్ రొటేషన్ అంటారు ఇది. సో ఈ రేంజ్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడం కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. ఇలా వెనక్కి అనేసి నాకు రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను రైట్ సైడే రొటేట్ చేస్తున్నాను. సో ఇలా రొటేట్ చేసి ఎక్స్టర్నల్ రొటేషన్ చేసేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్ కేస్ మనకు పెయిన్ కనుక బాగా సివియర్ గా ఉందనుకో 5 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 మరి రిలాక్స్. అట్లీస్ట్ మనం 5 సెట్స్ అన్నా అలాగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ అనేది ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది మనకు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సినది ఏంటంటే ఇంటర్నల్ రొటేషన్. ఈ మూమెంట్ ఇందాక నేను చెప్పా కదా ఇలా పైకి ఇంప్రూవ్మెంట్ కావడం కోసం ఇలా చేయి పైకి ఎత్తడం కోసం మనం ఈ పొజిషన్ లో మనం చెయ్యి సపోర్ట్ తీసుకొని అంటే యాక్టివ్ గా మనం చేయనికి రాదు కాబట్టి ఇది మంచి హ్యాండ్, ఇది హ్యాండ్ సపోర్ట్ పెట్టుకొని ఇలా సపోర్ట్ పెట్టుకొని ఈ రేంజ్ పెరగడం కోసం ఈ విధంగా మనం చేసాం.
ఈ యాంగిల్ ఇంప్రూవ్మెంట్ కావడం కోసం. నెక్స్ట్ ఈ యాంగిల్, సో ఇప్పుడు మనం ఈ అబ్డక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఇందాక చూపించాను కదా ఈ పొజిషన్ లోనే. సో ఇలాగా పైకి లిఫ్ట్ చేసేసి 10 seconds హోల్డ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా మన అబ్డక్షన్ ఇంక్రీజ్ కావడం కోసం ఇది చేయించాలి. సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ కోసం ఇది ఎక్స్టర్నల్ రొటేషన్ కోసం ఇది చూపించాను. సో ఇది ఎక్స్టర్నల్ రొటేషన్ కోసం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో ఇది షోల్డర్ లెవెల్ లిఫ్ట్ చేసేసి మ్యాక్స్ ఇలాగా బ్యాక్ కు స్ట్రెచ్ చేసుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇవి కూడా అన్ని ఇవి కూడా 5 times అనేది 5 sets లాగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ రొటేషన్. ఇంటర్నల్ రొటేషన్ అంటే ఇలాగ అనాలి. సో దీనికోసం ఏంటంటే మన రైట్ హ్యాండ్ ఇలా ఒక పైప్ ని కిందికి పెట్టుకొని ఇలాగ రైట్ హ్యాండ్ కిందికి ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ నాకు ఎఫెక్టెడ్, సో ఎఫెక్టెడ్ హ్యాండ్ ఈ పొజిషన్ లో పెట్టుకొని ఇలా మాక్సిమం పైకి పుల్ చేసేసి 10 seconds హోల్డ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళా పైకి లిఫ్ట్ చేసేసి ఎంత వరకు వస్తే అంతవరకు 10 seconds హోల్డ్ చేసేసి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఈ విధంగా మనకు ఇంటర్నల్ రొటేషన్ కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఈ స్టిక్ ద్వారా మనం ఏంటంటే స్టాండింగ్ లో ఫ్లెక్షన్, అబ్డక్షన్, ఎక్స్టర్నల్ రొటేషన్, ఇంటర్నల్ రొటేషన్ అనేది ఈ 4 ఎక్సర్సైజ్ అనేది ఈ స్టిక్ ద్వారా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ షోల్డర్ పెండులం ఎక్సర్సైజ్. సో ఈ షోల్డర్ పెండులం ఎక్సర్సైజ్ కోసం ఇట్లా మనం రాడ్ 1 kg డబ్బలు కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ తీసుకోవాలి. ఇది నాకు రైట్ హ్యాండ్ అనేది ఎఫెక్టెడ్ హ్యాండ్. సో ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ హ్యాండ్ అనేది ఒక హ్యాండ్ సపోర్ట్ గా తీసుకోవాలి. ఒక చైర్ కి ఇట్లా సపోర్ట్ తీసుకొని వాక్ స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి. సో అంటే ఇలాగ ఒక కాలు వెనక్కి ఉండేసి మనకి ఏదైతే పెయిన్ వస్తుందో ఆ లెగ్ హ్యాండ్ యొక్క లెగ్ అంటే రైట్ హ్యాండ్ కు నాకు పెయిన్ వస్తుంది కాబట్టి రైట్ లెగ్ అనేది బ్యాక్ పెట్టుకోవాలి, లెఫ్ట్ లెగ్ అనేది ముందుకు పెట్టుకోవాలి. బరువు అంతా ఈ ఆపోజిట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద బరువు వేయాలి. సో దీని వల్ల ఏంటంటే ఈ పొజిషన్ ఉండడం వల్ల బ్యాక్ మీద అనేది వెయిట్ అనేది ఎక్కువ పడదు, మొత్తం అంతా సపోర్టివ్ గా ఉంటుంది. సో ఈ పొజిషన్ లో మనం డంబెల్ పట్టుకొని మూవ్మెంట్ చేయాలి. సో ఇలాగ డంబెల్ పట్టుకొని మూవ్మెంట్ చేసినప్పుడు అంటే వెయిట్ కి ఏంటంటే ఆ క్యాప్సుల్, షోల్డర్ జాయింట్ ఉన్న క్యాప్సుల్ అనేది స్ట్రెచ్ అవుతుంది, గ్రావిటీకి స్ట్రెచ్ అవుతుంది. సో మజిల్స్ అనేది కొంచెం రిలాక్స్ అవుతాయి. సో ఇలా పట్టుకొని ఇలాగా ఫ్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కోసము ఇలాగ ముందుకు రావాలి, స్లోగా ముందుకు 10 sets అనేది చేయాలి. 1 2 3 ఇలాగా 10 times అనేది చేయాల్సి వస్తుంది. ఇది పెండులం ఎక్సర్సైజ్ లో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఇది అబ్డక్షన్ రేంజ్ అనేది ఇంప్రూవ్మెంట్ కోసం ఈ పొజిషన్ లో ఇలాగా మనం మూవ్మెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రొటేషన్ చేయాలి. ఇలాగా క్లాక్ వైజ్ 10 times చేసుకోవాలి అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 times అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఇలా పుల్ చేస్తున్నట్లు చేయాలి. సో ఈ 4 ఎక్సర్సైజ్ ఈ షోల్డర్ పెండులం ఎక్సర్సైజ్ లో. సో ఇప్పుడు వాల్ ఆర్డర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ మూమెంట్ అనేది అబ్డక్షన్ ఇంప్రూవ్మెంట్ కావడం కోసం ఇలా మనం చేయాలి. షోల్డర్ లెవెల్లో ఇలా పెట్టేసుకొని వాల్ సపోర్ట్ తీసుకొని ఇలాగా మనము పైకి లిఫ్ట్ చేయాలి. సో ఎంతవరకు మాక్సిమం వెళ్ళిపోతుందో అంతవరకు వాల్ లెవెల్లో మనం వెళ్ళాలి. ఇలా వెళ్ళేసేసి 10 seconds హోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసి మళ్ళా బ్యాక్ అలాగే రావాలి. సో ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడే కానీ మనము ఇలా చేయకూడదు, ఎల్బో బెండ్ చేసి ఇలా పైకి లిఫ్ట్ చేయకూడదు. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే పెయిన్ అనేది ఎల్బో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత షోల్డర్ మీద కరెక్ట్ గా మజిల్ అనేది స్ట్రెచ్ అనేది కాదు. సో ఎప్పుడే కానీ ఎల్బో బెండ్ చేసేసి ఈ మూమెంట్ అనేది చేయకూడదు. సో మరి కొందరికి ఏంటంటే ఇలాగా మనం ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, ఇలా సైడ్ కి చేసేటప్పుడు కొంతమంది పేషెంట్లు వెనక్కి వచ్చేటప్పుడు ఏంటంటే సడన్ గా ఇలా కింది దించేస్తారు. సో ఇలా కాకుండా చేసేటప్పుడు
ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఇలాగా స్ట్రైట్ గానే వెళ్ళాలి, ఎల్బో బెండ్ చేయకోకుండా. మళ్ళా కిందికి వచ్చేటప్పుడు, డౌన్ కి వచ్చేటప్పుడు కూడా ఎల్బో బెండ్ చేయకోకుండా స్ట్రైట్ గా కింది దించాలి. ఇలా దించిన తర్వాత 1 టైం అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇలా పైకి అనేసేసి మళ్ళీ కిందికి అనేసి మళ్ళీ వెంటనే మళ్ళీ ఇట్లా పైకి అంటారు. అలా కాకుండా ఇక్కడ వరకు ఫస్ట్ 1 సెట్ అయిపోయినామంటే కొంచెం 1 మినిట్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ సెకండ్ సెట్ లోకి మళ్ళీ ఈ పొజిషన్ లో మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు పెయిన్ వస్తుందంటే చాలు, కొంచెం ట్రై చేయండి. ఇంకా బాగా బేరబుల్ కన్నా ఇంకా ఎక్కువగా బేర్ చేయలేమంటే గనక ఇంకా అక్కడికి ఆపేసేసి మళ్ళా కింది తీసుకొని రాండి. అంతేగాని ఇలా మనం పూర్తిగా పైకి వెళ్ళాలా అని చెప్పేసి మోచే వంచే బెండ్ చేసి మాత్రం అలా చేయొద్దండి. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్ట్రైట్ గానే రావాలి ఎల్బో. మనం షోల్డర్ కి ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ అనేది స్ట్రైట్ గానే ఉండాలి. షోల్డర్ స్ట్రైట్ గానే ఉండేసేసి ఈ మూవ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం చెయ్యి ఇలా పైకి ఎత్తడానికి కావాల్సిన రేంజ్ అనేది, ఆ మజిల్ అనేది, షోల్డర్ జాయింట్ సరౌండింగ్ ఉన్న మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యాంగిల్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది రావాల, అంటే ఫ్లెక్షన్ అంటారు. ఈ యాంగిల్ ఇంప్రూవ్మెంట్ కావడం కోసం మనం గోడకి ఇలా టర్న్ కావాలి. టర్న్ అయిపోయి సేమ్ ఇందాక చెప్పిన పొజిషన్ లాగానే ఇలాగా ముందుకు వెళ్ళాలి. ఇలా మ్యాక్సిమం ముందుకు వెళ్ళేసేసి ఇలా సేమ్ ట్యాప్ తీసేసి మళ్ళా ఎల్బో బెండ్ చేయకోకుండా మళ్ళీ కింద దించాలి. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ ఎఫెక్టెడ్ కాబట్టి అన్ని ఎక్సర్సైజ్ అని కూడా నేను రైట్ హ్యాండ్ తోనే చూపిస్తాను. ఏదైతే ఎఫెక్టెడ్ హ్యాండ్ ఉంటుందో ఆ ఎఫెక్టెడ్ హ్యాండ్ చేసుకోవాలి. రైట్ ఆపోజిట్ హ్యాండ్ కూడా చేసుకోవచ్చు, కానీ మనకు మెయిన్ గా ఇంప్రూవ్మెంట్ అనేది రావాల్సినది రైట్ హ్యాండ్ కాబట్టి మనం రైట్ హ్యాండ్ కి ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటున్నది. సేమ్ ఈ హ్యాండ్ లో కూడా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఎల్బో అనేది బెండ్ చేయకూడదు. ఎల్బో స్ట్రైట్ గానే ఉండాలా. మనకి ఎంత వరకు వెళ్తాదో చెయ్యి అంత వరకు మాక్సిమం తీసుకొని వెళ్ళేసేసి ఇక్కడ ట్యాప్ చేసేసి మళ్ళీ అలాగే స్లోగా డౌన్ చేసుకొని రావచ్చు. సో ఇది వాల్ యాడర్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే షోల్డర్ వీల్ ఎక్సర్సైజ్. మనము క్లినిక్ లో హాస్పిటల్లో షోల్డర్ వీల్ అనేది ఉంటుంది, కానీ హోమ్ లో షోల్డర్ వీల్ ఉన్నది కాబట్టి మనము ఒక వాల్ కు తీసుకొని, సో వాల్ గా ఏదైనా మనకి ఇట్లా వాల్ కు ఇలా వాల్ కానీ లేదంటే డోర్ కానీ ఇలా సర్క్యులర్ మోషన్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు రఫ్ గా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కు కొంచెం రఫ్ గా ఇప్పుడు హ్యాండ్ కు ఒక గ్లౌజ్ లాంటిది వేసుకొని ఇప్పుడు మనము ఇలాగా స్మాల్ సర్కిల్స్ అనేది ఇలా చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడ కూడా ఏంటంటే ఎల్బో అనేది బెండ్ చేయకూడదు. బెండ్ చేయకోకుండా ఫస్ట్ క్లాక్ వైజ్ లో స్మాల్ సర్కిల్స్ అనేది చేయాలి, క్లాక్ వైజ్. అండ్ నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అనేది సర్కిల్స్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు ఒక 10 టైమ్స్ అనేది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొంచెం పెద్ద సర్కిల్స్ అనేది క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ సేమ్ చేయాల్సి వస్తుంది. ఇలాగా కొంచెం పెద్ద సర్కిల్స్ మళ్ళీ 1 మినిట్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ కొంచెం రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే 8 షేప్ అనేది చేయడానికి ట్రై చేయాలి. ఇలాగా 8 షేప్ అనేది ఇలాగా స్లోగా, ఒకటేసారి మనకు రాదు కాబట్టి స్లోగా మనము ప్రాక్టీస్ అనేది డే బై డే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇట్లా 8 షేప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇది రావడానికన్నా ముందు ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే స్మాల్ సర్కిల్స్ అనేది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది చేసుకుంటే గనక మీకు ఈ షోల్డర్ లో అబ్డక్షన్, అడక్షన్ తర్వాత రొటేషన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది.